పందిరి మంచం లక 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 లక. చూసా అంత రియాలిటీకి వస్తుందా? ఈరోజు కంపల్సరీ కత్తుల బాయ్ చూడాలి. నేను ఇప్పటి వరకు చూడలే కత్తుల బాయ్. చేతి గొడ్డలు అంట, ఇటు పడతారేమో సంపూడమే. ఇది మన కొండవీడికి సంబంధించిన రెడ్డి రాజ్యం వంశవృక్షం. గోన గన్నారెడ్డి రే కొప్పుల వంశీయుల పాలన ప్రాంతం రాజమహేంద్రవర రెడ్డి రాజ్యం. బ్లేడ్సా? ఇవన్నీ బ్లేడ్స్ అంట గాయస్, ఇవన్నీ బ్లేడ్స్ అంట అప్పట్లో. ఎంత హాయ్ గాయస్, చెప్పాను కదా ఏదో ఒక రోజు మన కొండవీడికి సంబంధించి రెడ్డి రాజుల మ్యూజియం ఒకసారి అయితే మొత్తం పెడతా అని చెప్పేసి. ఈరోజు ఆ టైం అయితే వచ్చేసింది. చూడండి ఒకసారి. మా ఊళ్ళో ఆల్రెడీ 12 మంది అయితే లోపలికి వెళ్ళారు. టికెట్ వచ్చేసరికి 20 రూపాయలే, బాగానే ఉంటుంది, వర్తే. చూడండి ఒకసారి నంది, ఇక్కడ ఎంట్రన్స్. ఇది ఇటు నుంచి మనం ఫస్ట్ అయితే కిందికి వెళ్ళిపోదాము. ఇక్కడ ఏదో పల్నాటి నాగమ్మ విభాగం అంట. అప్పట్లో మన పల్నాటి గడ్డ మీద నాగమ్మ చేసిన యుద్ధాలు ఎన్నెన్నో ఒకసారి చూడండి. 20 రూపాయలకైతే వర్తే గాయస్, రావచ్చు. మన కొండవీడు అయితే పైన ఈ విధంగా ఉంటుంది, మీరు చూడండి ఒకసారి. ఇక యూట్యూబ్ స్టార్ శిల్పాలు, శివద్వార పాలకుడు అంట. క్రీస్తు శకం 13వ శతాబ్దం, కంటెపూడి గ్రామము, సత్యనపల్లి మండలం, గుంటూరు జిల్లా. కత్తిట్టు ఉంటుంది ఇక్కడ. భద్రకాళి, కొండవీడు గ్రామం, ఎడ్లపాడు మండలం. వీళ్ళు నాకు తెలిసి అప్పట్లో మంచి వార్లు చేసే ఉంటారు. మరి వీరభద్ర అంట. అంటే వీళ్ళు అందరూ అంటే వీరభద్ర క్రీస్తు శకం 15వ శతాబ్దం, కొండవీడు గ్రామము, ఎడ్లపాడు మండలం, గుంటూరు జిల్లా. అంటే అప్పట్లో వీళ్ళందరూ పుట్టి ఇక్కడ చనిపోయిన వాళ్ళే. హిరణ్యకశిప సంహారం, ఇట్లా. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, కర్నూలు జిల్లాలోని కోయిలగుంట్ల చాలే గాయస్ ఇన్ఫర్మేషన్ మీరు చదవండి ఒకసారి. బుడ్డ వెంగళ రెడ్డి, అట్లా ఉంగరాలేమో ఇవి. ఒక భాగంలో విక్టోరియా మహారాణి బహుకరణ. చూడండి గాయస్ రాశారు. దోమకొండ సంస్థానం, మహేశ్వరాలయం, దోమకొండ సంస్థానం, తెలంగాణలో గాయస్ ఇదంతా. దక్షిణ విభాగం వనపర్తి సంస్థానం. ఇది ఎంత ఉంటుంది గాయస్. ఈ రాళ్ళు ఏంటో మరి ఇట్లా పెట్టారు మంచిగా. అప్పట్లో ఆయుధాలేమో. మొనలు ఉత్తర ప్రాచీన శిలాయుగం, సుమారు 25,000 సంవత్సరాల BC. డిజిపేట గ్రామం, ప్రకాశం జిల్లా. ఏంటి ఇవన్నీ? ఈ రాళ్ళు ఏంటి? దేనికి సంబంధించిన రాళ్ళు ఇవి? బ్లేడ్లు. ఉత్తర ప్రాచీన శిలాయుగం, సుమారు 25,000. బ్లేడ్సా? ఇవన్నీ బ్లేడ్స్ అంట గాయస్, ఇవన్నీ బ్లేడ్స్ అంట అప్పట్లో. ఎంతమందిని చంపాయో ఏమో. గద్వాల సంస్థానం, అమరచింత ఆత్మకూరు సంస్థానం. వినాయక నాయకుడు మహిషాసుర మర్దిని అనుకుంటా విగ్రహం.
రాజమహేంద్రవర రెడ్డి రాజ్యం. కందుకూరు రెడ్లు అంటారా? కొండవీడు కోట అవశేషాలు. లైవ్ కాదు, జస్ట్ ఇదేంది ఉత్తరాంధ్ర జట్టేసి దీని ఇదేమంటారు కోస్తాంధ్ర జట్టేశారు అనుకుంటా. అదిలో కొండవీడు రాజుల పాలన ప్రాంతము కుమారగిరి రెడ్డి రాజ్య సరిహద్దు. కొండవీడు రెడ్డి రాజ్యం ఇది మన కొండవీడికి సంబంధించిన రెడ్డి రాజ్యం వంశవృక్షం. ఎవరు పెట్టుకున్నారు? అది మామూలుగా రెడ్డి అంటే వ్యవసాయం అక్కడి అంటారు, అక్కడి రెడ్డిగా మారింది. స్వతంత్ర రెడ్డి వంశవృక్షంలో కామన్ భూపాలుడు ఉంది, రెడ్డి లేదు. మిగతా వాళ్ళు పెట్టుకున్నారు, పైలు ఇచ్చుకున్నారు అక్కడి నుంచి. అదొక పదవేగా. కోరుకొండ వంశం, కొప్పుల వంశవృక్షం. కొప్పులలో ఉంటా కొప్పుల వంశీయుల పాలన ప్రాంతం. రెడ్డి అనేది లేదు, కాకపోతే అదొక పదవి కాబట్టి ఇంకా అలా వచ్చేసింది. వావిలాల రెడ్డి వంశం. గజలక్ష్మి వినాయక. గోన లక్ష్మీ గోన గన్నారెడ్డి వాళ్ళు ఫస్ట్ ఎక్కడ ఉండదు చూడు, కాటయ్య అంట, కాటా రోజు మరి కాటయ్య అంటే కాటా రోజు పెట్టింది. మాల్యాల వంశవృక్షం. చెరుకురెడ్డి వంశం. చెక్కించిండ్రు అయ్యి బాగా నీట్గా. రేచర్ల రెడ్డి వంశం. ఏంది బాగా వస్తుంది. లక్ష్మి శివ 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 విజయ. ఇది తెలుగా? అందుకే మన పూర్వీకులది బండు కాగితాల్లో అర్థం కాదు వాళ్ళు రాసి. ఏంటి చేతి గొడ్డళ్ళు అంట, ఈ తోడతారేమో సంపుకోవడమే. చేతి గొడ్డళ్ళు ఇవన్నీ చేతి గొడ్డళ్ళ బాగానే ఉన్నాయి. రోలు ఏదో ఉంటుంది. ఇదే గైస్ మన కొండవీడు పైన ఉండేది కోట. మొత్తం ఇలా ఉంటుంది అప్పట్లో, ప్రహరీ గోడ. ఇప్పుడైతే ఇవన్నీ ఏం లేవులే, మొత్తం ఆల్మోస్ట్ ధ్వంసం అయిపోయినాయి 90%. ఇంకా మనకు మిగిలింది అయితే పైన ఒకటి ఉంది, మనకి మంచిగా ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి, అది చూపిస్తాను మీకు. చూడండి, మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుంచి పైకి వెళ్ళారంటే కత్తుల బావి గైస్. ఈరోజు కంపల్సరీ కత్తుల బావి చూడాలి. నేను ఇప్పటి వరకు చూడలే కత్తుల బావి. చూసా అంత రియాలిటీకి వస్తుందా?
కామారెడ్డి విభాగం శ్రీ బెజవాడ గోపాల్ రెడ్డి గారు. ఓకే. జగన్ గారు అప్పట్లో చూడండి ఇంకా లాస్ట్ మన దగ్గరికి అయితే వచ్చేసింది. మన అప్పట్లో మన వాళ్ళు మన రెడ్డి రాజులు యూజ్ చేసినటువంటి పందిరి మంచం. डिजाइन अच्छा डिजाइन है. మా వాళ్ళు అయితే దాన్ని టెస్టింగ్ చేస్తున్నారు. ఏం చేస్తారో ఫైనల్గా చూద్దాం. ఎందుకు వచ్చింది